3 అంశాలండి. ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒక రకంగా ఏంటంటే మేల్కొల్పది. పోలీస్ ఆఫీసర్స్ ఒక 5 ఏళ్ళు ఒక ట్రామాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్‌కి, నేను ఐ రిపీట్, ట్రామాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్‌కి ఎలా వ్యవహరించాలి, మీరు మీ మీ భుజాల మీద ఉండే ఆ స్టార్సు, మీ క్యాప్లో ఉండే 3 సింహాలు కనపడిన 4వ సింహం ఏం చేయాలి చెప్పకుండా చెప్పారు. జస్ట్ 1.5 2 మినిట్స్లో ఆయన చక్కటి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేశారంటే సర్లే, అంటే ఆయన కూడా వీళ్ళు మారుతారులే మొదటి రోజే ఎందుకు కొరడా తీయటం అని చెప్పేసి ఆగినట్టున్నారు. 50 రోజుల తర్వాత నిన్న తీశారు కలెక్టర్స్, ఎస్పీ ఇలా కాన్ఫరెన్స్లో. అండ్ రెండో మాట, ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసే పని అయితే హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాం. దానికి సంబంధించిన చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని అండర్స్కోర్ చేశారు సీఎం గారు. ఏమంటారు? తప్పకుండా సార్. మొదట 99 ప్రేక్షకులకి, జనసేన సుప్రభ గారికి, బీజేపీ నేత రామ్కుమార్ గారికి, డివి శ్రీనివాస్ గారికి, విదేశీ పార్టీ తీసుకొచ్చిన వాసుదేవ్ గారికి, ఇద్దరికి కూడా నమస్కారాలు. రగ్గు నేర్చినమ్మా బొగ్గు నేర్చుకున్నాను సార్. సామెత మీకు తెలిసే ఉంటది. గతంలో పోలీసులు దిశా చట్టం అని చెప్పేవాళ్ళు. ఇప్పటివరకు ఉందో లేదో కూడా తెలియదు. అక్కడ నుంచి వివేకానంద హత్య కాడి నుంచి, సుధాకర్ హత్య కాడి నుంచి, దళితుల హత్య కాడి నుంచి, శిరోమండలం కాడి నుంచి అనేక అంశాలు, మొన్న అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వరకు, అంటే తాడేపల్లి కస్టమ్స్ వరకు ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో, కేసుని ఏ విధంగా తప్పుదారి పట్టించాలో, దోషులను ఎలా తప్పించాలో, ఎలా వాళ్ళకి బెయిల్ ఈజీగా రావాలో, సెక్షన్లు ఎలా మార్చుకోవాలని మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ రాజ్యాంగంలో జరిగింది. అయితే ఈరోజు శాంతి భద్రతల పైన చాలా స్పెసిఫిక్ గా చర్యలు తీసుకోకపోతే ప్రమాదం అంచుల్లోకి వెళ్తాము. గతంలో అలవాట్లైన బంగ్యాకో, డ్రగ్స్కో, లేదంటే చేపరానికి అలవాటు పోయిన కొంతమంది సైకోలు రాత్రి పగులు లేకుండా ఆడవాళ్ళ మీద పడటం, కొట్లాడటం, చంపేయటం, అనంతపూర్ లాంటి ఘటనలు జరగటం అనేక అంశాలపైన ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతికి గురి చేస్తారు అనే భయంతోనే నిన్న కలెక్టర్ సమావేశంలో, ఎస్పీ సమావేశంలో బాబు గారు కొన్ని ఎగ్జాంపుల్తో మంచి అభిప్రాయం చెప్పారు. దాంతో నాకు తెలిసి నేనున్న సమాచారం ప్రకారం ఒక్కరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా స్పెసిఫై చేసి మాట్లాడారు. కన్నాబాబు గారు కానీ కృష్ణబాబు గారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మా పక్క చిత్తూరు జిల్లాలో డిఎంహెచ్ఓ ప్రభావతి గారు ఉన్నారు. ఆవిడ ఇప్పటికీ డిఎంహెచ్ఓ. ఆవిడ ప్రతి పిహెచ్ సెంటర్కి రైడింగ్కి వెళ్తారు. వెళ్ళి ఎన్ఎంఎల్ బెదిరిస్తారు. బైబిల్ మీద ప్రమాణం చేయండి, ఓత్ తీసుకోండి, మతం మార్పు చేసుకోండి. నవ్ అండ్ టుడే మీకు కూడా వాట్సాప్లో మెసేజ్ పంపించాను, చూసినట్లేదు, వేరే దేశంలో ఉన్నారు. నేను కలెక్టర్ గారికి, ఓఎస్డి ఆరోగ్య శాఖ, అలాగే మినిస్టర్ అయిన సత్యకుమార్ గారికి పంపించాను. దాంట్లో ఓఎస్డి గారు నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ ఇది జరుగుతుందండి అంటే కలెక్టర్ గారు రిపోర్ట్ చేశారు. కలెక్టర్ వెంటనే ఎన్క్వైరీకి వేశారు. అంటే చూడండి, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం ఎలా అనే అంశం పైన ఇంకా కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మత మార్పిళ్ళు, మహత్ప్రచారాలు జరుగుతున్నాయంటే ప్రజల్లో వైపులో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టించారు అని ఒక ఎగ్జాంపుల్. కొండ మీద ఈఓలు, జేఈఓలు మార్చారు. చాలా సంతోషం, బాగానే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర కింద ఉన్న సీసీలు, వాళ్ళ కింద పనిచేస్తున్న వైఎస్డీలు ఇంకా వైసీపీ వాళ్ళు. కనీసం పార్టీ నాయకులు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంక ఈవోకి డైరెక్ట్ ఫోన్ చేయాలంటే ఆయన అసిస్టెంట్ పిఏ గారు ఫోన్ చేయాలి. ఇవి మొన్న రామ్కుమార్ గారు విజయ్ గారు ట్రాన్స్ఫర్ అంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత నేనే ప్రస్తావించాను. సార్ ఈ విధంగా జరుగుతుందంటే వెంటనే ఆయన అంటే జరిగిన నష్టాన్ని పొందడానికి వెంటనే ఎమ్మెల్యే గారిని, తిరుపతి ఎమ్మెల్యే గారిని పిలిచి, కార్యకర్తల నుంచి మీటింగ్ పెట్టారు ఈవో గారు. ఇలా జరిగిన వారిపైన యాక్షన్ తీసుకోవడానికి. ఇట్లా ప్రతి చోట ఎవరో ఒక ఇనిషియేట్ తీసుకుంటే తప్ప ఐఏఎస్లు, కలెక్టర్లు, ఆ పైన అధికారులు మార్చుకుంటూ వచ్చారు. కానీ ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్. అవును సార్, బోర్డు ఏర్పాటు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇంకా ఎందుకు ఆ సెషబెషలు ఎందుకు, సందేహాలు ఎందుకు, ఏంటి, ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా ఏంటి? లేదు సార్, ఎందుకంటే దేవుడి యొక్క కార్యక్రమాలు, కైంకర్యాలు, అదేవిధంగా గతంలో జరిగిన పూజా కార్యక్రమాలు, టికెట్ల పైన ఇంకా చాలా విజిలెన్స్ ఎన్క్వైరీ జరిగేదే కాకుండా లోతైన అధ్యయనం జరుగుతుంది. ఈవో గారిని మార్చిన తర్వాత మళ్ళీ జేఓ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా కొంత టైం అడిగారు. సార్ వ్యవస్థలు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇప్పుడే చెప్పారు సార్, ఇంకా అధికారులు ఎవరు మారలేదు సార్. నేను ఎవరో మీలాంటి వాళ్ళు సలహా కోసం, సహాయం కోసం ఫోన్ చేస్తే ఇవ్వాల. చివరికి నేను విజయ్ గారి నెంబర్ ఉంది కాబట్టి మాట్లాడా. చివరికి ఇంటికి వెళ్ళే మాట్లాడా, ఇది పరిస్థితి.
చూడండి, అంటే ఆ ఫోన్ వెళ్ళదన్నమాట, ఈవో గారి జేబుకి వెళ్ళట్లేదండి. వాళ్ళు వెళ్తే ఏదో నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు ఇక్కడే కట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక రూమ్ కావాలని ఒక ఎంపీ తమ్ముడు వచ్చాడు మన మీద, ఆయన లెటర్ ఆయన ఫోన్ తీసుకోవట్లేదు ఎవరు, ఆయన కాళ్ళ వెళ్ళబడ్డే పరిస్థితి. అంటే ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అట్లాంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది. కాబట్టి టీటీడీలో ఉన్న ఆ గతంలో జరిగిన, మీరు నాకు తెలిసి 14,495 శ్రీవాణి టికెట్లు, ఉండి యొక్క లెక్కలు, రవికుమార్ లాంటి అదే పెద్దజీయం గారి రెసిడెంట్ పనిచేసి 150 కోట్ల తనిఖీ, దీంతో పాటు టీటీడీలో కొన్ని వస్తువులు, అదే యాలక్కలు కానీ, పప్పులు కానీ, నూనె కానీ, నెయ్యి కానీ పైన ఎన్క్వైరీ, సుభదం టికెట్లు అడ్డదారిలో అమ్మిన వాళ్ళు, దళాల వ్యవస్థ పైన ఏళ్ళూని, కొంతమంది మంత్రులు ఒక్కోసారి 50 మంది 100 మంది తీసుకెళ్లి 10 లక్షలు 20 లక్షల రూపాయలు కాజేసిన అమౌంట్లు, అన్వీపీ టికెట్ల పైన, ఇలాంటి పైన ఎంక్వైరీ జరుగుతుంది. 90 కొద్దికి వస్తున్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ లెటర్లు మా బోర్డు ఏర్పాటు చేసి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వాటికి అడ్డంగా అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. కాబట్టి కొద్ది రోజులు టైం అడిగారు, నెల 15 రోజులు 10 నెలలు అడిగారు. సో ఈ నెల 7వ తారీఖున వేయాల్సింది సార్ బోర్డు. ఆల్మోస్ట్ వాళ్ళు జీవో కూడా రెడీ అయిపోయింది, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు వాయిదా వేశారంటే ఈ జేఈఓ ఈఓ గారికి కళ్ళు అసలు పాపం వాళ్ళకి భయం పడుతుంది చూస్తుంది సార్. చాలా 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 దుర్మార్గంగా బొక్కసంలో కానీ సార్. ఇంకో ఆశ్చర్య విషయం, విదేశీ డాలర్లు లేవు సార్. 5 ఏళ్లలో దేవుడి యొక్క ఉండిలో విదేశీ కరెన్సీ లేదు సార్.